Om Ganeshaya Nama. Har Har Mahadev. Hi guys, welcome to my new vlog. I am Jitesh Kumar Jha and today we are going for a breakfast donation at the blind school. So finally మనమైతే బ్రేక్ఫాస్ట్ డొనేషన్ అట్ బ్లైండ్ స్కూల్ వెళ్తున్నాం అనమాట. నాకైతే ఇచ్చిన టైం 7:45, బట్ నేనే మా సురేష్కి లేదు మామ నేను 7:30 కల్లా వచ్చేస్తా అన్న. ఇప్పుడు 7:28 అవుతుంది. అండ్ సైడ్కి ఇది హ్యాంగ్ అవుతున్నట్టు చూస్తే కానీ ఇది యాక్చువల్లీ ఒక డబ్బా అనమాట, ప్లాస్టిక్ డబ్బా. మేము మొన్న అనంతగిరి హిల్స్ డ్రైవ్ వెళ్ళాం కదా, ఆ రోజు దీంట్లో ఫుడ్ వచ్చిండ. ఇది మన సురేష్ అన్నకి రిటర్న్ చేయాలి. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు సురేష్ అన్న వాళ్ళు వేరే కారులో వెళ్ళారు. సో నేనేమన్నానంటే అరే దీంట్లో ఫుడ్ మిగిలిపోయింది కదా, దీన్ని మనం పాడేసి క్లీన్ చేసి సురేష్ అన్నకి ఇచ్చేద్దాం అనుకుంటా నేను తీసుకొని వచ్చిన. ఇక మేము కలవడానికి రెగ్యులర్గా దొరికే ఛాన్స్ ఏమైనా ఉందంటే అది డొనేషన్సే, లేకపోతే అదర్వైజ్ చాలా రేర్గా కలుస్తాం. ఏమో ఈ బైక్ మీద బ్యాగ్ ఎట్లా కనిపిస్తుందో, బట్ యా పని అంతే. ఇంకా ఎట్లా కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది అంటే బతకలేము. ఇంకా అసలు ఈ వెదర్లో ఎవరికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ వెదర్ టు రైడ్. జస్ట్ లుక్ అట్ ఇట్, చినుకులు పడుతున్నాయి అండ్ దాని మధ్యలో మనం కొంచెం చలి ఆడ ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నీ తాకుతున్నాయి. మనం చలి తాకుతుంది, అట్ ద సేమ్ టైం కొంచెం హ్యూమిడిటీ కూడా ఉంది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఐ హ్యావ్ సోల్డ్ మై RB400 విచ్ ఇస్ ద రివోల్ట్ బైక్ దట్ ఐ హ్యాడ్ ఈవీ. అండ్ ఇప్పుడు నుండి నేను ఏమనుకున్నాను అంటే ఐ విల్ బి మోస్ట్లీ యూజింగ్ మై హీరో ఆర్ మేబీ ద యాక్సెస్ దట్ ఐ హ్యావ్, సుజుకి యాక్సెస్. సో రెండిటి నుండి ఒక పర్మనెంట్గా అయితే యూజ్ చేస్తాను. లాంగ్ రైడ్స్ కోసం మన హీరో అయితే ఉన్నాడు, చూద్దాం షార్ట్ రైడ్స్ కోసం ఏం చేయొచ్చు అనేది. ఇప్పుడైతే మనం HPS పక్కన ఉన్నాము. ఐ హోప్ దెర్ ఈజ్ నో ట్రాఫిక్ దర్. స్కూల్ టైంలో అందరూ జామ్ చేసేస్తారు అసలు ఆడ. అండ్ హైలైట్ ఏంటంటే లెట్స్ సే వాళ్ళకి వెళ్ళేది HPS గేట్ లోపల ఉంటుంది, అక్కడెక్కడో రైట్ నుంచి వాడు సీదా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కొడతా అంటాడు. ఏందో మళ్ళీ అలాగే తెలియాలి అసలు. నాకు కూడా ఇట్లా లైక్ నీళ్ళు లేకుండా ఉంటే ఇష్టం. రోడ్డు మీద మొత్తం ఆడ గలీజ్ బురద నీళ్ళు అట్లా వచ్చి దాంట్లో మనం బండి నడుపుతుంటే ఏముండదు, కానీ బట్ ఐ థింక్ దిస్ ఈజ్ డీసెంట్. దిస్ ఈజ్ లైక్ నో వాటర్ క్లాగింగ్ అట్లీస్ట్. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్. మీరు చూడండి ముందుకు వెళ్తూ కొంతమంది రైట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటా అంటారు. అసలు అది ఎట్లా జస్టిఫైడ్ అనిపిస్తుంది నాకు. కానీ ఇంకోటి హైలైట్ ఏంటంటే ఈ రోడ్లలో మీరు చిన్న బండ్లను చూస్తే వీళ్ళు ఇంకా ఎగురుతారు అనమాట. అసలు వినర్ ఎవరికి మళ్ళీ. చూడండి ఆడ చూడండి, టొయోటా హై రైడర్ అనుకుంటా, వాడు అక్కడ మధ్యలో నుంచి లెఫ్ట్ తీసుకుంటాడు. సరే దట్ ఈస్ ఓకే. నౌ సీ దాట్ MG హెక్టార్ అనుకుంటా నెక్సాన్ ఇవి వాడు తీసుకున్నాడా, ఇక్కడ నుండి తీసుకున్నాడు వాడు లెఫ్ట్. ఆడ చూడండి నిన్నో ఆడ అక్కడ నుంచి స్ట్రైట్ దూరుతుండే. ఇట్లుంటాయి కథలు. ఇంకోటి కొంచెం సేపు అయిన తర్వాత అయితే ఇంకెక్కువ ఉంటుంది, అది టూ మచ్ చేస్తారు. బాబా ఏమన్నా స్పీడ్ పడుతున్నా. డియో మోస్ట్లీ సీన్ హోండా డియో నడిపేటోళ్ళు బాగా నడుపుతారని. ఇట్లా ర్యాష్ డ్రైవ్ చేసేటోళ్ళు మోస్ట్లీ హోండా డియో తీసుకుంటారు, లేకపోతే ఇవాళ రేపు ఎంటార్క్ దానికి గలీజ్గా నడుపుతారు. ఇక 7:45 అయిపోయింది. సురేష్ భాయ్ సారీ, ఐ ట్రైడ్ మై బెస్ట్. కెమెరా యాంగిల్స్ సెట్ అయితే లేవు అప్పటి నుంచి. దాన్ని సెట్ చేసుకుంటా లేట్ చేసేసుకున్నాను నేను కూడా. మావాడు చూసి సరే వచ్చినావా లేరా అంటాడు, లేకపోతే ఎందుకు వచ్చినారా అంటాడు. ఎల్లో ప్లేట్ బండ్లు కియా క్యారెన్స్ అంటే మైలేజ్ ఎట్లా ఇస్తుందో ఇది, దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మైలేజ్. యూజువల్గా CNG బండ్లు వాడతారు కదా, అట్టిగా CNG లేదా మ్యాక్స్ ఇన్నోవాస్ వాడతారు. మీ దగ్గర కానీ కియా క్యారెన్స్ ఉంటే కొంచెం చెప్పండి నాకు కూడా, ఎంత మైలేజ్ వస్తుంది, ఏం చేస్తుంది, హౌస్ ద కార్ అండ్ ఆల్ దాట్. మేబీ సూన్ విల్ బి గెటింగ్ ఇన్ టు కార్స్ అండ్ రివ్యూయింగ్ కార్స్ యాజ్ వెల్. ఫస్ట్ నా బండి రివ్యూ వీడియో రావాలి. సో యా మేబీ ఫస్ట్ బైక్ రివ్యూ వీడియోస్ అండ్ దెన్ వీ విల్ ట్రాన్సిషన్ టు కార్ రివ్యూస్. బట్ యా ఇట్ విల్ బీ హ్యాపెనింగ్. ఏమేమి రావు పోనీ రావు మమ్మల్ని కూడా బతకనియండి అన్న, మమ్మల్ని కూడా బతకనియండి. ఇలా మొత్తం కార్ స్ట్రీట్. ఇక కార్స్కి ఏ మోడిఫికేషన్ చేయాలన్నా లైక్ వీ హ్యావ్ అ ప్లేస్. రాణిగంజ్ అంటేనే ఇక కార్లే గుర్తుకొస్తారు నాకు. కార్ అసెసరీస్ మోడిఫికేషన్స్, బైక్ అనగానే కింగ్ కోటి. బట్ నాకు ఒక క్వశ్చన్ ఉండే, లెట్స్ సే జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ సంబడీ లైక్ నేను కూడా
నా బైక్కి ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఒక మంచి ఫోన్ హోల్డర్ ఇప్పించాలనుకుంటున్నాను. మీకు కానీ కింగ్ కోటిలో ఎవరైనా మంచి కొంచెం ట్రస్టెడ్ షాప్ ఉంటే చెప్పారా? నాకు తెలియదని కాదు, బట్ ర్యాండమ్ నేమ్స్ దొరుకుతున్నాయి నాకు ఒక ట్రస్టెడ్ ప్లేస్ లైక్ బై వాళ్ళ దగ్గర కొని మనం మోసపోలేదని ఫీలింగ్ వస్తే చాలు. సో యా, డూ రికమెండ్. అండ్ లైట్స్ అండ్ టెల్ బాక్స్ కోసం కూడా ఏమైనా బ్రాండ్స్ ఉంటే చెప్పండి. 400 కోసం ఏమైనా బ్రాండ్స్ మీకు తెలిస్తే కానీ చెప్పండి. మనమైతే బ్లైండ్ స్కూల్కి నియర్ బై వచ్చేసినాము. అండ్ ఫ్రమ్ హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ ఓకే, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. అక్కడ 2 సిగ్నల్స్ వస్తాయి, ఇక్కడ ఒకటే సిగ్నల్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ సీయింగ్ మై వ్లాగ్స్ అండ్ థింకింగ్కి లైక్ అరే హిందీ చేస్తుండు తెలుగు చేస్తాడు లాస్ట్కి ఏది ఫిక్స్ అవుతాడని, నాకు తెలిసి నేను మోస్ట్లీ తెలుగు ఫిక్స్ అవుతా అనుకుంటా. యాక్చువల్లీ తెలుగు నా మదర్ టంగ్ కాదనమాట. సో జస్ట్ ఇన్ కేస్ యూఆర్ ఫీలింగ్కి లైక్ అరే తెలుగు కొంచెం డిఫరెంట్ ఎందుకు ఉంటుందంటే ఏమో లైక్ ఏమైనా గ్రామాటికల్ ఎర్రర్స్ చేసినా నాకు అర్థం కాదు అది. ఐ హ్యావ్ రెడ్ తెలుగు, ఐ రైట్ గుడ్ తెలుగు, ఐ రీడ్ గుడ్ తెలుగు. యా, అప్పుడప్పుడు కొన్ని వర్డ్స్ నాకు పలకడం రాకపోవడం లేకపోతే అర్థం కావు నాకు. సరే తెలుసుకుందాంలే అనుకుంటా. బట్ యా, ఐ హ్యావ్ అ స్పెషల్ లవ్ ఫర్ ద లాంగ్వేజ్, ఫర్ షూర్. లాంగ్వేజ్, ద స్టేట్. లెట్స్ సీ. ఐ విష్ మై తెలుగు బ్లాగ్స్ ఆల్సో లైక్ వర్క్అవుట్. ఇంత కష్టపడుతున్నాము, వీటన్నిటి మధ్యలో లైక్ ఇన్ని కష్టాలకి ఒక్కటే ఫలితం ఏంటంటే వ్యూస్ ఒకటి. మనం ఏదైతే అనుకుంటామో ఐ వాంట్ టు ట్రాన్సిషన్ కంప్లీట్లీ టు లైక్ ట్రావెలింగ్ అండ్ రైడింగ్. అండ్ బై సేయింగ్ ఇట్ టు యూ లైక్ నేను మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఐఎమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మేబీ లైక్ నేను మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాను నా కోసం. నాకు ఆ లైఫ్ కావాలని. నాకు మొన్ననే ఒక అక్క చెప్తుంది అనమాట ఆఫీస్లో, అరే నువ్వు ఆఫీస్కి ఎందుకు రావట్లేవురా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీస్ ఇట్లా మ్యాండేటరీ కాదనమాట. వీక్లో 1 డే రావడం, 2 days రావడం. మాకు మంత్లీ 2-3 times పిలుస్తారు. ఆ రోజు మీరు వెళ్ళాల్సిందే. మా ప్రాజెక్ట్స్లో ప్రస్తుతానికైతే అలా లేదు, ఉన్నప్పుడు వెళ్ళాల్సిందే కదా. బట్ ఆ అక్క ఏమంటుందంటే అరే రావచ్చు కదా ఆఫీస్కి, నువ్వు ట్రావెలింగ్ అంటే ఇష్టమే కదా నీకు అని. నేనేమో అక్క ట్రావెలింగ్ ఆఫీస్కి రావడం ట్రావెలింగ్ కాదక్క, హైటెక్ సిటీ ట్రాఫిక్లా ఆడ ప్రాణం ఇచ్చుకుంటా కూర్చోలేను నేను. సో ఐ వుడ్ రాదర్ నాట్ కమ్ అనుకుంటా చెప్పిన. మనమైతే బ్లైండ్ స్కూల్ దగ్గరికి వచ్చేసినాము. ఫస్ట్ లోపలికి పోదాం. సురేష్ అన్నకి ఇది హ్యాండ్ ఓవర్ చేద్దాం. లెట్స్ మేక్ అ డిఫరెన్స్ అనుకుంటా. లెట్స్ బి అ పార్ట్ ఆఫ్ ద డొనేషన్. మా బ్లైండ్ స్కూల్ ఫుటేజ్ చూపిస్తాం. టెల్ మీ హౌ ఇట్స్ గోయింగ్. Hello. Today breakfast arranged by Nadesh, Sri Tej Reddy, Swati, Ravali, Bhavita, Adarsh, Ram, and family members. Say I love you. Thank you. Thank you. Thank you very much. What is good? You is good. What is good? What's up? What is it? సో ఫైనలీ వీఆర్ డన్ విత్ ద డొనేషన్. అని ఇప్పుడు నేను అర్జెంటుగా
నాకు కిక్ బాక్సింగ్ క్లాస్కి వెళ్ళాలి. సూన్ ఐఎమ్ గోయింగ్ టు బి అ కిక్ బాక్సింగ్ సర్టిఫైడ్ ట్రైనర్ యాజ్ వెల్. దేవ్నార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్. చూసుకోమా, బుక్ అయితే మంచిదే, లేకపోతే ఆన్ ద వేలో బుక్ చేసేసుకో. వాట్ ఎవర్ వర్క్స్. కూర్చుంటావా? ఆన్ ద వేలో బుక్ చేసుకుంటావా? లేకపోతే కూర్చో అని తిప్పేసుకోండి. బాబా ఇంత కష్టపడుతురు. బాగానే లేపుతున్నావు అమ్మ, ఒక్కదాని అది మంచిగా లేపుతున్నావు అంటున్నా, ఒక్కదానే మొత్తం లేపేస్తున్నావు. నీకు ఆన్ ద వేలో ఏదైనా దగ్గర అనిపించింది అనుకోమా, ఆడ చెప్పు నాకు, నేను ఆపేస్తాను. ఓకే, సో ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ డొనేషన్ అండ్ we've got a sister sitting behind. ఆమెకి ఏదైనా దగ్గర అనిపిస్తుంది అంటే విల్ డ్రాప్ హర్ దేర్ అండ్ విల్ లీవ్. తొందరగా వెళ్ళాలి, మనం క్లాస్కి లేట్ అవుతున్నాం. ఓకే, బట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. సో కొంచెం నేను నెక్లెస్ రోడ్ వెళ్తా ఇప్పుడు, రైట్ తీసుకుంటా. ప్యారడైజ్ వెళ్ళా, నేను నెక్లెస్ రోడ్కి వెళ్తా. ఐ డోంట్ థింక్ ఐ విల్ కమ్ టు నెక్లెస్ రోడ్ టుడే. యాక్చువల్గా నేను బ్లాగ్ని ఇండే ఎండ్ చేసేద్దాం అనుకున్నాను, బట్ సిన్స్ వీ హ్యావ్ ద కెమెరా అండ్ వీఆర్ ఎనీవేస్ గోయింగ్ టు గో త్రూ దిస్ ప్లేస్. రైట్ తీసుకోవాలను. సో ఐ డోంట్ థింక్ విల్ గో టు నెక్లెస్ రోడ్ టుడే. నేను సరే మా, నేను కూడా అదే రూట్ తీసుకుంటా. నేను రోడ్ దగ్గర అయితే వదిలేయగలను, ఇక్కడ నుంచి రాణిగంజ్ నుంచి కొట్టి ఏదైనా రోడ్ మీద లైక్ వేర్ ఎవర్ యూ సే ఐ విల్ డ్రాప్ యూ. ఆన్ దట్ నోట్, బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు నెక్లెస్ రోడ్, మేబీ వీ కెన్ ఎండ్ ద వ్లాగ్. అండ్ యా, దెర్ ఆర్ సమ్ ఎక్సైటింగ్ రైడ్స్ కమింగ్ అప్, సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఐఎమ్ ఎనీవేస్ ఎక్సైటెడ్. డూ లెట్ మీ నో హౌ యూర్ లైకింగ్ దీస్ వీడియోస్, లైక్ డొనేషన్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా. నేనైతే ఇది సెకండ్ ఆర్ థర్డ్ చేస్తున్నాను అనుకుంటా, బట్ యా, మీకు నచ్చితే కానీ ఇంకా చేద్దాం. లైక్ దిస్ ఇస్ లైక్ అ రెగ్యులర్ థింగ్ దట్ వీ డూ. అట్లీస్ట్ వీక్లో 1-2 times అయితే నేను వస్తూనే ఉంటాను. కాకపోతే రికార్డ్ చేయాలా లేదా అనేది చాయిస్. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్ అండ్ కీప్ సపోర్టింగ్, కీప్ వాచింగ్ ద వ్లాగ్స్, కీప్ ఎంజాయింగ్ ద వ్లాగ్స్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.